ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే అందించిందండి. సో, కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీంతో పాటు 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి పెన్షన్లను మంజూరు చేస్తూ ఇప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే అందించింది. వీటితో పాటుగా ఈసారి మనకు పెన్షన్లలో రూ. 4,500 ప్లస్ రూ. 6,500 మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు సెర్ఫ్ అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో, ఎవరెవరికి ఈ యొక్క కొత్త పెన్షన్‌లను అప్లై చేసుకోవడానికి ఎప్పటినుంచో మనకు ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ అవుతుంది. అలాగే దీంతో పాటుగా ఈ యొక్క కొత్త పెన్షన్‌లు మనం ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి 50 ఏండ్లకి పెన్షన్‌లకు సంబంధించి కూడా ఆ గుడ్ న్యూస్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి రూ. 4,500 పెన్షన్ వస్తుంది, ఎవరికి రూ. 6,500 పెన్షన్ వస్తుందో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రభుత్వం నుంచి పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు నెలకి రూ. 2,725.71 కోట్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ సొమ్మంతటిని ఆయా సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి నేరుగా అర్హులకు ఇంటింటికి పంపిణీ చేస్తారు. సో, ఇంటింటికి కాకపోయినా ఒక ఏరియాలో కూర్చొని అందరికీ పంపిణీ చేస్తారు. ఇది సచివాలయ ఉద్యోగుల ద్వారా. అయితే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 2 లేదా 4వ తారీఖు లోపల పెన్షన్ల పంపిణీ అంతా పూర్తయిపోతుంది. పూర్తయిపోయిన అనంతరం మనకు ఈ యొక్క మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్స్ వచ్చేసి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చలాన్ల రూపంలో అయితే చెల్లించాలి. సో, చాలామంది 2021, 20 నుంచి 2026, 27 ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పెండింగ్‌లు బకాయిల్లో ఉన్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వానికైతే చెల్లించలేదని సెర్ఫ్ అధికారి అయితే ఆయన సీరియస్ అయ్యారనమాట. సో, సెర్ఫ్ సీఈఓ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా సీరియస్ అయ్యారు. సో, కాబట్టి పెన్షన్‌లో మిగిలినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి చలానా కట్టేస్తారు కాబట్టి మీరు ప్రతి నెల పెన్షన్ తప్పకుండా తీసుకోండి. మీరు ఈ నెల తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఈ పెన్షన్, ఆ పెన్షన్ కలిపిస్తామంటే కుదరదు. ఎందుకనంటే మిగిలిన డబ్బుల్ని వీళ్ళు పంపించేయాలి. ఎవ్రీ మంత్ మనకు పెన్షన్‌లు 2,725.71 కోట్ల రూపాయలను మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్‌దారుల కోసం పంపిస్తుంది కాబట్టి ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండో పాయింట్ విషయానికొస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు. ఈ కొత్త పెన్షన్లలో మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే సో, ఒక్కొక్క పెన్షన్‌కి ఒక్కొక్క రకమైనటువంటి డాక్యుమెంట్ కావాలి. సో, దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే కామన్‌గా మనకు 14 రకాల పెన్షన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. వీటిలో సామాజిక భద్రతా పెన్షన్లకు వచ్చేసి రూ. 4,000 వస్తుంది. అలాగే రూ. 6,000 వచ్చేసి వికలాంగులకు సంబంధించి వస్తుంది. ఇక శ్రామిక్ పెన్షన్‌కి సంబంధించి రూ. 5,000 వస్తుంది. అలాగే ఈ యొక్క సీకేడీయూ అంటే డయాలసిస్ రోగులు గానీ, వీళ్ళు గాని ఉంటే వీళ్ళకి రూ. 10,000 పెన్షన్ వస్తుంది. క్యాన్సర్ రోగులకి వాళ్ళకి. అలాగే వికలాంగుతనం అనేది అంటే వైకల్యం కలిగి శాశ్వతంగా మంచానికి పరిమితం అయిపోయారనుకోండి. సో, వాళ్ళకి రూ. 15,000 మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇప్పుడు ఈ పెన్షన్స్‌లో మనకు సామాజిక భద్రత పెన్షన్ కావచ్చు. సో, మనకు ఏ పెన్షన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో, సింపుల్‌గా చెప్తాను చూడండి. కొన్ని ప్రూఫ్స్ చెప్తాను. ఈ ప్రూఫ్స్‌ని అయితే మీరు నోట్ చేసుకోండి. కరెక్ట్‌గా నోట్ చేసుకోండి. రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. ఎవరైతే పెన్షన్‌దారులు ఉన్నారో వాళ్ళకి కేవైసీ అయ్యి ఉండాలి. ఇది ఫిక్స్. ఇక రెండో పాయింట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌తో పాటు క్యాస్ట్ ఇన్‌కమ్ ప్రూఫ్. ఈ ఒక 5 డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, మీరు వృద్ధాప్య పెన్షన్‌కి అప్లై చేసుకుంటే మీ వయసు అనేది 60 సంవత్సరాల కంటే పైన ఉండాలి. అలాగే మీరు గనక వితంతు పెన్షన్ గనక అప్లై చేసుకుంటే సో, గ్రామీణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు దాటినటువంటి వారు తహసీల్దార్ ద్వారా మనం ఒక ఒంటరి మహిళ అని చెప్పేసి ఒక రసీదు అంటే ఒక సర్టిఫికేట్ అయితే పొంది ఆ యొక్క సర్టిఫికేట్‌ని తీసుకొని సచివాలయంలో అప్లై చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే జరుగుతుంది. అంటే మనకు పెన్షన్ అయితే వస్తుంది. అలాగే కల్లుగీత కార్మికులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ ఉందో దాని ద్వారా మనం ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రూఫ్‌గా. సో, వీళ్ళు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి
కేటగిరీ కింద ఉన్నారు. చర్మకారులు కూడా వీళ్ళు కూడా ఇదే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చర్మకారులకి, కలిగిత కార్మికులకి వాళ్ళందరికీ కూడా 40 సంవత్సరాల నుంచే పెన్షన్ అయితే వస్తుంది. ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో కొంతమందికైతే మనకు నేతన్న ఉంటారు కదా! సో నేతన్నలు గనుక ఉన్నట్లయితే వాళ్ళకి 40 సంవత్సరాలకే పెన్షన్ అయితే వస్తుంది. ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకు ప్లస్ ఎవరైతే కలిగిత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు ఉన్నారో వాళ్ళకి 40 లేదా 50 సంవత్సరాల వయసు నుంచి వీళ్ళకి పెన్షన్లు అయితే ఇస్తారనమాట. 60 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు గనక వితంతు పెన్షన్‌కి అప్లై చేసుకోవాలంటే ప్రెజెంట్ భర్తకొచ్చేసి పెన్షన్ వస్తుంది. అతను గాని చనిపోతే స్పౌస్ పెన్షన్ కింద ఇస్తారు గానీ, ఒకవేళ పెన్షన్ రాకుండా చనిపోయి ఉంటే వాళ్ళకి మాత్రం కొత్త పెన్షన్‌లలోనే పెన్షన్ అయితే వస్తుంది. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక నుంచి అంటే మనకు వచ్చే నెల నుంచి రూ. 4,500 అలాగే రూ. 6,500 చొప్పున పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. సామాజిక భద్రతా పెన్షన్‌లో ఉన్నటువంటి వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 4,000 పెన్షన్ ఇస్తుంది. ఈ 4,000 పెన్షన్ కాస్త వాళ్ళు గనక డ్వాక్రా గ్రూప్స్‌లో ఉండి అభయహస్తం అంటే అభయహస్తం పెన్షన్‌కి ఎలిజిబిలిటీ సాధిస్తే అంటే వెలుగు ఆఫీస్ ద్వారా అప్లై చేసుకుంటే రూ. 500 అదనంగా ఈ 4,000 కాస్త వస్తుందనమాట. సో వాళ్ళు డ్వాక్రా గ్రూప్స్‌లో ఉండాలి. వెలుగు ఆఫీస్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో వాళ్ళకి మాత్రం 4,500 వస్తుంది. ఒకవేళ వాళ్ళకి గనక వైకల్యం గనుకుంటే వాళ్ళకి మరో రూ. 500 6,000తో కూడా యాడ్ అవుతుంది. 6,500 అయితే ఇలా వస్తుంది. సో ఇలాగైతేనే మనకు పెన్షన్ అమౌంట్ అయితే వస్తుంది. లేకపోతే మీకు పెన్షన్ అమౌంట్ అనేది కరెక్ట్‌గా రాదనమాట. సో ఇక మనకొచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఉంటారో వాళ్ళందరికి కూడా ఈ అభయహస్తం పెన్షన్ అయితే ఉపయోగించుకోండి. ముఖ్యంగా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీలో ఎవరైనా కనుకుంటే మీరు ఈజీగా ఇప్పుడైనా సరే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 కేటగిరీల వారికి ఆడ లేదు, మగ లేదు. సో మొత్తం అందరికీ కూడా పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి మనకు వచ్చే నెల మొదటి వారంలోనే ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఉంటుంది. ఆ అనౌన్స్‌మెంట్ అనంతరం అర్హులకైతే ఈ పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో సైట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ సైట్ గనుక వన్స్ రిలీజ్ అయిందనుకోండి, ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి. ఇక మనకొచ్చేసి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్‌కి సంబంధించి అర్హతలు అంటే మార్గదర్శకాలు గనుక చూసుకున్నట్లయితే ఈ పెన్షన్‌కి సంబంధించి ముఖ్యంగా ఎవరెవరికి పెన్షన్‌లు రావు అంటే కుటుంబంలో ఆల్రెడీ ఒక పెన్షన్ వస్తుంటే ఇంకొక పెన్షన్ రాదు. ఎలాంటి టైంలో వస్తుందంటే రోగులకు లేదా వికలాంగులు గనక ఆ రేషన్ కార్డులో ఉంటే అప్పుడు రెండో పెన్షన్‌గా వస్తుంది గానీ, ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ గానీ, వితంతు పెన్షన్ గానీ, అలాగే మనకొచ్చేసి ఏదైతే ఒంటరి మహిళా పెన్షన్ గానీ ఇలాంటివి ఉంటే మాత్రం 2 పెన్షన్‌లు అయితే ఒకే కుటుంబంలో రావు. సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మన కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ప్రభుత్వ పెన్షన్‌లు గానీ, ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్ రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ తీసుకున్న వాళ్ళు గానీ, అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారు గానీ, ఇట్లాంటి వారందరికీ పెన్షన్ వర్తించదు. యూనిట్స్ 300 యూనిట్స్ కంటే కరెంట్ బిల్ అనేది ఎక్కువ దాటకూడదు. 4 చక్రాల వాహనాలైతే మనకు ట్రాక్టర్, అలాగే మాక్సీ క్యాబ్, టాక్సీ, ఆటో ఇవి 4 ఉండొచ్చు. వీటికి మించి వైట్ కలర్ బోర్డ్ కలిగినటువంటి మనకు అనర్హులైపోతాం. సో ఈ విధంగా మనకు అర్హతలైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పరిధిలో ఉన్నటువంటి బీపీఎల్ రేషన్ కార్డ్ కలిగి ఉంటేనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ పెన్షన్ అమౌంట్‌కి అయితే సాయం చేస్తుంది. లేదా మనకు పెన్షన్ అయితే ఇవ్వరు. సో ఇదండి ఫైనల్‌గా ఈ పెన్షన్‌లకు సంబంధించి మనకు వచ్చే నెల మొదటి వారంలో అయితే ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ అయిపోతున్నారు. సో మనకు అనంతరం ఒక్కొక్కరికి పెన్షన్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఏ తేదీన అమలు చేస్తారో పర్టిక్యులర్ డేట్ కూడా నేనైతే చెప్తాను. సో అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసి ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.